చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు, వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది ఏమంటాడు, అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదో పీకాల్సింది పోయి హహహ నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆయన కూడా ఆయన మనస్తత్వం ఆయన ఏమంటాడు, యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. అసలు ఇక్కడి నుంచి మొదలవుతుంది. వీళ్ళకి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది పరిపాలన, ఎందుకు ఈ మాదిరిగా సాగుతూ ఉంది పరిపాలన, ఎందుకు అక్క చెల్లెమ్మలకు భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా వరకు ఈ రకంగా ఎందుకు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉందనంటే కారణం మైండ్ సెట్. వీళ్ళ మైండ్ సెట్లు ప్రజలకు మంచి చేయాలని కాదు, మంచి చేయాలన్న మైండ్ సెట్ ఉన్నోడు ఎవడు కూడా స్కూళ్ళల్లో గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసేయడు. మంచి మైండ్ సెట్ ఎవడన్నా ఉన్నోడు ఎవడు కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా నాడు నేడు పనులు ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా పిల్లలకు 3వ తరగతి నుంచి టోఫుల్ చెప్పే కార్యక్రమానికి ఎవడు ఆపేయడు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు పెట్టి పిల్లలకు మంచిగా చదివించాలి, గొప్పగా చదివించాలన్న ఆలోచనను తీసేయడు. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి రైతులకు ఈరోజు ఏ ఒక్కరికి కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలా మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా లేకపోయినా కూడా కనీసం ఇవ్వకుండా ఎగరగొడుతూ పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితులు. రైతులకు పెట్టుబడి సహాయం అందడం లేదు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఉచిత పంటల బీమా ఎగరగొట్టేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఇవ్వడంలా, అయినా ఏమాత్రం కూడా చీమ కొట్టినట్టు కూడా లేదు. పేదలకు ఉచితంగా వైద్యం అందడం లేదు, ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. నెట్వర్క్ హాస్పిటల్ మేము చెయ్యము వైద్యము పేదవాడికి అని చెప్పి బోర్డులు తిప్పేస్తున్నారు. 3,150 కోట్ల రూపాయలు వాళ్ళకు బాకీలు ఉన్నాయి, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ పేదవానికి మంచి చేయడం కోసం కాదు, ఆడవాళ్ళకు మంచి చేయాలని కాదు, చివరికి అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కూడా ఎగరగొట్టిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఇక చంద్రబాబు నాయుడు. సూపర్ 6 సూపర్ 7 కదా దేవుడు ఎరుగు. మన ప్రభుత్వంలో ఇస్తూ ఉన్న పథకాలు అసలు ఆలోచన చేస్తేనే ఆ పథకాలు చేయూత కనపడ్డంలా, ఆసరా కనపడ్డంలా, 0 వడ్డీ కనపడ్డంలా, కాపు నేస్తం కనపడ్డంలా, ఈబీసీ నేస్తం కనపడ్డంలా, జగనన్న తోడు కనపడ్డంలా, జగనన్న చేదోడు కనపడ్డంలా, నేతన్న నేస్తం కనపడ్డంలా, వాహన మిత్ర కనపడ్డంలా. ఇల్లు కూడా సైతం మనం చివరికి 31 లక్ష ఇళ్ళ పట్టాలు ఇచ్చి 21 లక్ష ఇళ్ళు శాంక్షన్ చేయించి 10 లక్షల ఇళ్ళు పూర్తి చేసి మిగిలిన ఇళ్ళన్నీ కూడా వివిధ దశల్లో తీసుకొని వచ్చి వేగంగా నడుపుతా ఉన్న ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి. వీళ్ళకి ఎవ్వరికీ కూడా పాలన మీద ధ్యాసలా, కేవలం దోచుకో పంచుకో తినుకో. వాటికి సమాధానం నేను చెప్పక్కర్లేదండి, ఆల్రెడీ ప్రజలు చెప్పిన సమాధానం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపారపా నరుగుతామని చెప్పి అది రకంగా. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది.
ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు. ఎవరు చెప్పారండి? వైసీపీ నేత అంతకన్నా మంచి మాటలు ఏమైనా మాట్లాడతారా? మేము క్రైమ్ రిపోర్ట్ చూపిస్తున్నాము, మేము లెక్కలతో సైతం చూపిస్తున్నాము. ఈరోజు గాంజాకి ఇంతకుముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి. ఇంతకుముందు లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజా వద్దును ఒక వ్యతిరేకంగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? కనీసం మంత్రులు ఎవరైనా అటెండ్ అయ్యారా? కనీసం ఈరోజు కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు గాంజా కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లో జీరోని చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో కూడా గాంజా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ మేము కట్టుదిట్టంగా మేము క్లియర్గా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. గాంజా విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆఖరికి మీ అందరికీ తెలుసు, రౌడీ మూకల తాలూకు ఆటలు కూడా కట్టించే పరిస్థితులు ఈరోజు మా యంత్రాంగం అంతా పనిచేస్తుంది. అలా కాదండి, మీరు మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. మేము ఇప్పుడు వరకు తీసుకొచ్చిన ఉద్యోగాల గురించి మీరు మాట్లాడండి. నేనేమంటానంటే మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. మాట్లాడితే వాళ్ళు ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు ఎవరో మాట్లాడే పరిస్థితులు కాదు. ఈరోజు మేము నిజంగా ఎవరైతే ప్రజలకు అన్యాయం చేశారో, ఎవరైతే ప్రజలకి ఇబ్బందులు పెట్టారో వాళ్ళని కూడా మేము న్యాయబద్ధంగానే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం తప్పించి ఎక్కడ కూడా కక్షలు కార్పణ్యాలు మేము పెట్టుకోలే. వాళ్ళు పెట్టుకున్నట్టే కక్షలు కార్పణ్యాలు పెట్టుకుంటే కనుక ఈరోజు వాళ్ళు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా కనిపించదు కదండి. మేము అలా లేము. ఈరోజు మేము బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. బాధ్యతాయుతంగా మేము ఆ రోజు ఇచ్చిన హామీలని నెరవేర్చుకునే దిశగా మేము ముందుకెళ్తున్నాం. లా అండ్ ఆర్డర్ని కూడా మేము ఈరోజు చక్కదిద్దే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఎవరో మాట్లాడే మాటలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము చేయాల్సిన బాధ్యత చాలా ఉంది ప్రజలకి, దాని మీద మేము ముందుకెళ్తున్నాం. ఏమమ్మా ఏమండి, మొన్ననే స్టైఫండ్ కానిస్టేబుల్కి పెంచున్నాం. ఒకటి కంపల్సరీగా చేసుకుంటాం. అందరికీ కూడా మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రెంథెన్ చేస్తున్నామో మీకు తెలుసు. లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా తీసిన పరిస్థితులు లేదు. కనీసం ఇప్పటికీ కూడా మొన్న కూడా ఎవరు మాట్లాడుతున్నారు నోటిఫికేషన్ మేము ఇచ్చామని. అరే నోటిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోలేదు కదా, ఉద్యోగాలు రావు కదా. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ చాలా ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటన్నిటినీ కూడా తిప్పికొట్టాలి. అవన్నిటినీ కూడా చేసుకొని ఈరోజు ఇది ఉద్యోగాలు ఇవ్వటం అంటే. ఈరోజు ఇంతమంది పోలీసులకి ట్రైనింగ్ సెంటర్కి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి మేము వచ్చాం. అదేవిధంగా ఇప్పుడు హోంగార్డుని కూడా మేము కంపల్సరీగా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. పోలీసులకి రావాల్సిన అన్ని బకాయిలు ఏదైతే ఉన్నా అవన్నీ కూడా. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు. ఎవడిచ్చాడు ఈ రైట్ వీళ్ళకి? ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి ఇలాంటి తప్పులు చేయడానికి? తప్పులు చేసి ఇంకా బుకాయిస్తున్నారని వీళ్ళు ఏం చేయాలి అనేది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏమండి, నేను నేరుగా చూడాలని ఉద్దేశంతో చూశాను. చూసిన తర్వాత మాత్రం నేను ఊహించలేదు. నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు పనులు చేసి ఎదురుదాడులు చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అలాంటి సంఘటన ఇది.
అందరినీ విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో చీకొట్టవలసిన సంఘటన. దానికే ఈరోజు దీన్ని చర్చ చేద్దాం. చర్చ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ